చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చాం. మీ అక్క చెల్లెలంటే ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం. అవును, నీ వల్ల మాకు అన్నయ్య లేడని బెంగలేదు. డోంట్ సే దట్. జస్ట్ మన ఫ్రెండ్స్ అంతే. ఇంతకీ ఏమంటావు? మీ నాన్నగారు ముగ్గురు నీచ్ కమ్మిన కుత్తి హరాంజాద లఫంగేగాల్ని మీకు సంబంధం చూశారట. నో నో కాదు, నో. మేం చచ్చినా మా డాడీ చూసిన సంబంధం మేం చేసుకోము. బడేమియా, మేము ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. yes హాయ్. మనం పరిచయం చేయకుండా ముగ్గురు ఎలా పరిచయం అయిపోయారా? వాళ్ళు చదువుగలని నాకు ముందు నుంచే తెలుసు. ఈ డ్రెస్ చాలా బాగుంది. హలో. ఈ ముగ్గురిని పడేసినట్టు జేపీకి తెలిసిందనుకో, మీ జాబ్స్ కట్స్. వీళ్ళు చెప్పి కూతుర్లా సార్? మాకు తెలియదు సార్. ఫిగర్లు బాగున్నారని ట్రై చేస్తే పడిపోయారు సార్. నిజం సార్, మీ మీద ఒట్టు సార్. చైతి సార్ 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 సార్. హలో, నేను బడేమియా మాట్లాడుతున్నా సార్. చెప్పు. ఏం లేదు సార్, మీరు పంపించిన ముగ్గురు కుర్రాళ్ళు నేను పరిచయం చేయకుండానే మీ ముగ్గురు కూతుర్ని పడిచా సార్. నాకు తెలుసయ్యా, అలా అల్లుకుపోయేవాళ్ళు నా అల్లుళ్ళు, అందుకే నాకు బాగా నచ్చారు. ఏ బడే, మిమ్మల్ని కాదు సార్, చోటేనే సార్. మా అమ్మాయిలు గారు బాగా నచ్చారా? బాగా నచ్చారు సార్. ఏదో ఒకసారి వాళ్ళకి ఇస్తారు, లైన్లో ఉండండి సార్. బాబు మీ సరస్సు ఆపుతావా? పాప మీ పప్ప లైన్లో ఉందని మాట్లాడు. డాడీ, ఏమ్మా, నేను ఊళ్ళో లేకుండా చూసి లవ్లో పడ్డారా? అందుకే నువ్వు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగాం. నువ్వు వద్దంటే చెప్పు, మేము ఇప్పుడే చేసుకుంటాం. అబ్బే అంత పని చేయకమ్మా, ఏదో ఒకసారి చెలికి. యామిని. ఆ నాన్న, నాన్న మారుతి లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. అంత పని చేయకమ్మా, మోహినికి ఒకసారి. మోహిని, నాన్న నాకు అంజి అంటే వేలం వెర్రి నాన్న. తీసుకెళ్ళి వాడుకో. వాడిని నువ్వే పాడేసుకుంది కానీ ఏది ఒకసారి బడేమేకి ఫోను. సార్ చెప్పండి. ఆహా, సూపర్ అయ్యా. నా కూతురు వాళ్ళు ఎలా ఒప్పిస్తారని బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా పని ఈజీ. 4 రోజుల్లో వస్తాను, రాగానే ఇస్తార్థం. ఇదిగో, నువ్వు వాళ్ళకి ఏదో టెస్ట్లు అయి పెట్టమాక, హాయిగా చట్టపట్టలు వేసుకుని డ్యూయట్లు పాడుకోమని చెప్పు. అలాగే సార్. ఏమన్నారు సార్? జేపీ గారు మీ పెళ్లికి కిడ్నీలు తయారు చేయమన్నారు.